ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మీరు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకేం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? అదయ్యా 9 సంవత్సరాలు ఏం చేశాడు? 9 సంవత్సరాలు ఏం చేశాడు? ఏమీ చేయలే. 9 సంవత్సరాలు ఏమీ చేయలే. మాకు ఒక్క పని చేయలే. ఒక్క 30 మీటర్లు రోడ్డు వేసాడు అంతే. మీరేమన్నారు? మాకు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి మేము అండగా ఉంటాం. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీకేం చేశారు? ఏమి చేయలేదండి. ఇంటికి డబ్బులు ఏమన్నా వచ్చినాయా 14 ఏళ్లలో? ఏమి డబ్బులు రాలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉన్నారు ముఖ్యమంత్రిగా, ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాల. మీకేమేమి వచ్చింది? మాకు రాని పథకాలంటే ఏమి లేవు. రాని పథకాలంటే ఏమి లేవు. మేము వెళ్ళకుండా మా ఇంటి దగ్గరికి వచ్చి రోడ్డు కూడా బాగుపడింది. పిల్లలకి డబ్బులు వస్తున్నాయండి. పిల్లలకు డబ్బులు వస్తున్నాయి. బడికి పోతే డబ్బులు వస్తున్నాయి. బడికి పోతే డబ్బులు అసలు ఏడన్నా బడికి పోతే డబ్బులు ఇచ్చేయండి. ఎందుకంటే 40 సంవత్సరాలు డబ్బులు మామూలుగా మీ పిల్లలు డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉంటారు, బడులు మానేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎస్టీలో ఏనాది కాలనీ పిల్లలు చదువుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు, మానేస్తారు. బడికి పంపిస్తే 15,000 రూపాయలు అసలు ఎక్కడన్నా ఉందా? ఇంకా ఏమేమి ఇస్తున్నారు? మీకు స్కూల్ అంటే మీకు ఖర్చు లేకుండా పిల్లలు చదువుకోవడానికి బ్యాగులు కానీ, యూనిఫామ్లు కానీ, పుస్తకాలు కానీ అన్నీ ఇస్తున్నారు. ఇంకా వచ్చినాయా? ఎన్ని వచ్చినాయి? అబ్బాబ్బా చెప్పరేమ్మా. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళలో ఆయన అంటున్నాడు కదా 1.5 సెంటున్నర సవాలు బాధి పెట్టడానికి కూడా చాలని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. స్థలం లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది. ఆయన ఎకరాల్లో బాధి పెట్టుకోమనండి, మనకెందుకు? అంతేనండి. పేదోడికి 1.5 సెంటే ఎక్కువ. మీరు చెప్పినట్టు చూసుకుని ఉంటాం బాగా ఉంటే సెంటున్నర ఇస్తాను, 2 సెంట్లు ఇస్తాను. పరిసరం చేస్తాడు ఆయన. 2 సెంట్లు 14 ఏళ్ళు అయినా సొంతి లేదు. ఇప్పుడు 2 సెంట్లు ఇస్తాను పరిసరం చేస్తున్నాడు. ఏం మాటలు వచ్చింది? జరగని మాటలు ఎన్ని జరిగి జరగని మాటలు ఎన్ని. మీకు పొలాలు ఉన్నాయా? ఎవరికి భూములు లేవా? అందరూ కౌలు చేసుకోండి. 5 సెంట్లున్నా వ్యవసాయ భూమి 5 సెంట్లున్నా రైతు భరోసా డబ్బులు వస్తాయి. అవి వస్తాయి. రైతు భరోసా డబ్బులు ఎంతమందికి వస్తున్నాయి? కౌలుదారులు వేసుకుంటే వస్తాయి సార్. కౌలుదారికి వాళ్ళు ఎవరుగా అందులో రైతు భరోసా డబ్బులు ఎంతమందికి వస్తున్నాయి? పొలాలు లేవు కాబట్టి. ఆసరా డబ్బులు ఎంతమందికి వచ్చినాయి అమ్మా? కూర్చొని చేయట్లేదు. కూర్చుంటే అందరు కనిపిస్తుంది. అందరికీ ఆసరా డబ్బులు వస్తున్నాయి. గ్రూపుల్లో అందరు ఉన్నారా? గ్రూపుల్లో లేని వాళ్ళు ఎవరు లేరు కదా. మీకు లోన్లు వస్తాయి. నేను మీ వెంట పడతా. లోన్లు తీసుకోండి. వస్తాయి అన్నా. నేను మీ వెంట పడతా. ఎవరికైతే అవసరమో వాళ్ళు తీసుకునేదాకా వెంట పడతా. నేను మీకు ఖచ్చితంగా లోన్లు వస్తాయి. రేపు ఇక ముందు వచ్చేటట్టుగా చేస్తాం. ఆసరా డబ్బులు ఎంతెంత పోయినాయి? 30,000, 40,000, 50,000 పోయినాయి ఈ 4 సంవత్సరాలలో. చెప్పండి. మెత్తకున్నారు. మీ గ్రూప్కి 1,00,000, ఒక్కొక్కసారి 1,00,000. అంటే 15,000 వచ్చినట్టు లెక్క. ఒక్కొక్కరికి 15,000 వచ్చినట్టు లెక్క. ఓకే. ఇంకా ఎక్కువ ఉప్పు చేసుకుని ఉంటే ఎక్కువ వచ్చాయి. కొన్ని గ్రూపులకి ఎక్కువ ఉంటే కొన్ని గ్రూపులు తక్కువ ఉంటారు. ఒక గ్రూపు 4 లక్షలు. 100 ప్లాట్లలో ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు? ఎందుకని? నేను ఆ సంస్థతో మాట్లాడి మీకు ఇల్లు కట్టించే దానికోసం ఇంకేదన్నా సపోర్ట్ వస్తుందేమో చూస్తా. కొంతవరకు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు శ్రీనిధిలో కూడా డబ్బులు వస్తాయి కదా. గ్రూపులో 35,000 వస్తాయి. శ్రీనిధికి 50,000 వస్తుంది. వడ్డీ తక్కువతో వస్తుంది. ఇల్లు కట్టుకుంటే ఒక వస్తువు ఏర్పడుతుంది.
10 లక్షల ఆస్తి అవుతుంది. మీరు 5 లక్షల్లో కట్టుకున్నా అది 10-15 లక్షల ఆస్తి అవుతుంది. కట్టుకొని కంప్లీట్ అయితే అందరు కట్టుకుంటే, కట్టుకోకపోతే స్థలం అట్లనే ఉంటుంది. వేసారు. నేను వస్తా, కాలనీకి వస్తాను. ఓకే, నువ్వే చదువుతున్నావా? ఆఫీసర్. ఓకే. మరి ఇంకా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పాలంటే ఏది చాలదండి ఆయన గురించి చెప్పాలంటే లేబర్ అంటే ఒక స్థాయిలో ఉండాలంటే అంతకుముందు పెన్షన్ ఉండేది 65 సంవత్సరాలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 65 సంవత్సరాలు, ఇప్పుడు 50 సంవత్సరాలు పెట్టినారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు ఏ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర కన్నా పోయి మీరు పనులు చేయించుకునే వాళ్ళ అంతకుముందు లేదు. ఇప్పుడు ఎక్కడ మీ పనులు అవుతున్నాయి? మీ ఇంటి దగ్గరే పనులు అవుతున్నాయి. ప్రభుత్వ పనులు మీ ఇంటి దగ్గర పనులు అవుతున్నాయి. ఎస్టీ యానాది కాలనీలో ఇంటి దగ్గర మీకు ప్రభుత్వ పనులు అవుతున్నాయి. ఎట్లా అవుతున్నాయి? వాలంటీర్లు పెడతానా? వాలంటీర్లను పెట్టడం ద్వారా వాలంటీర్లు లేకపోతే మీరు ఎవరి దగ్గరకు పోవాలా? ఏమూరు వెళ్ళాలి. పోతే ఏమూరు పోతే మీకు అధికారులు చేస్తున్నారా? పట్టుకొని పోవాలిగా, ఇటు చేతులు కట్టుకోవాలిగా. ఆయన కుదిరితే వస్తాడు, లేకపోతే లేదు. మీకు ఈ రోజున అంటే పథకాలు ఒక ఎత్తు అయితే చిన్న కులాలకి, చిన్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వాలంటీర్ని ఇవ్వడం. ఆ వాలంటీర్ని ఎవరుంటారు? మన పిల్లల్లో ఒకలేక మీకేం కావాలన్న ఆ అమ్మాయిని అడిగితే, ఇదిగో మాకు బడికి పోతున్నాం డబ్బులు వేయంటే ఆ అమ్మాయి అమ్మ ఒడి, కాలేజీకి పోతున్నారు డబ్బులు కాలేజీ డబ్బులు వేయంటే విజయ దీవెన వస్తాయి. ఆసరా డబ్బులు, గ్రూపుల్లో డబ్బులు ఏమన్నా అక్కడి నుంచి వాళ్ళు వివోఏలకు చెప్పడము లేకపోతే ఏదైనా చెప్పి చేస్తారు. మీకు పుట్టినరోజు సర్టిఫికేట్లు కానీ, చనిపోయిన సర్టిఫికేట్లు కానీ, కుల సర్టిఫికేట్లు కానీ, మీకు పొలాలు లేవు కాబట్టి సరిపోయింది, లేకపోతే రైతు భరోసా కానీ, మీకు సంబంధించిన ఆరోగ్య రక్షణ కానీ ఏదైనా వాలంటీర్లే మీ ఇంటి దగ్గర పనిచేస్తున్నారు. ఇది మనకి పేదవాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ. వాటన్నిటికీ డబ్బంతా ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు. ప్రతి పథకం మీరు ఎంత మాట్లాడుతున్నారంటే ప్రతిదీ మీకు తెలిసేటట్టుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే జరుగుతుంది. ఎంతకంటే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలు మన కాలనీల్లో ఒక్క ఓటైనా తెలుగుదేశానికి వేస్తే మన పిల్లల జీవితం నాశనం చేసుకున్నట్టే లెక్క. మన కుటుంబాల మీద మనమే భస్మాసురుడి హస్తం పెట్టుకున్నట్టు లెక్క. ఇది మాత్రం క్లియర్గా చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈసారిగా నేను గెలిపిస్తుంటే మనం ఇంకా మాది అది ఏమన్నాడంటే మొన్న గెలిపించుకుంటేనే ఇంత వచ్చింది, అంతే మరి మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మన బతుకులు మారుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఎక్కడా లేదు, అసలు భారతదేశంలోనే ఎక్కడా లేదు. మనకి పేదవాళ్ళకి 2,66,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో. 14 సంవత్సరాలు ఉన్నాయని మనకి ఎంత ఇవ్వాలా? సుమారు 8 లక్షల కోట్లు ఇవ్వాలా పేదవాళ్ళకి. మరి 3 సార్లు చేశాడు కదా, ఒకసారికే 2,66,000 కోట్లు ఇస్తే మరి 3 సార్లు చేసిన ఆయన ఎంత ఇవ్వాలా? మరి డబ్బులన్నీ ఏం చేశాడు? తినేశాడు, ఒక్క రూపాయి అన్న పేదవాళ్ళకి ఇచ్చారా? ఒక్క సెంటు స్థలం అన్నా ఇచ్చాడా? మరి అది కాబట్టి మనకెవరు మంచి చేస్తే అంతేనండి వాళ్ళతో మనం అండగుండాలా. మీకు తెలిసినటువంటి ఎక్కడ కాలనీలు ఉన్నా, మీ బంధువులు ఏడున్నా, మీ రైతులున్నా దండం పెట్టి అయ్యా మా బతుకులు బాగున్నాయి. ఇప్పుడు ఎక్కడన్నా తెలుగుదేశానికి మన ఎస్టీ కాలనీలు కానీ, యానాది కాలనీ కానీ, మారపల్లెలు కానీ, మాదిపల్లెలు కానీ ఎక్కడున్నా మీరు అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు మన కుటుంబాలకు ఇంత మంచి చేస్తున్నాడు. ఈయన నువ్వు చెప్పావు చూడు, ఆయన కానీ పొరపాటున ఆయనకి మనం ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు 5,000 ఇచ్చాడు, 10,000 ఇచ్చాడు అని డబ్బులు తీసుకొని తెలుగుదేశాన్ని ఓటేసి పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మనం నష్టపోతే
ఇక మన బతుకులు పట్టించుకునే వాళ్ళు వాలంటీర్ వెనకపోతే వాలంటీర్లు తీసేస్తారు, సచివాలయ వ్యవస్థ లేదు. మీకు ఆరోగ్యానికి మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టారు, మీ ఇంటికి పంపించి ఆరోగ్యానికి సంబంధించి చూస్తున్నారు, మందులు ఇంటి దగ్గర ఇస్తున్నారు, సర్టిఫికేట్లు ఇంటి దగ్గర ఇస్తున్నారు. ఇంకెంతకంటే కావాల్సింది. కాబట్టి మరి రేపు 10వ తారీఖు సిద్ధం సభ ఉంది. మన తరపున యుద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారుల మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు రావడానికి సిద్ధమేనా? మీరు రావడానికి సిద్ధమా? ఇదిగో సిద్ధం, నేను సిద్ధం. మీరు సిద్ధమేనా? ఓకేనా? మీరు సిద్ధం. మరి 2 కాలనీల మీద ఎంతమంది వస్తారా? 300 మంది యానాది కాలనీలు ఉంటే ఆ కాలనీని నేను దత్తత తీసుకుంటాను. మీకు ఏ సమస్య అంత చైతన్యం ఉంది. 450 ఓటింగ్ ఉందండి. 450 ఓటింగ్ ఉంటుంది. ఎంతమంది వస్తారు అంతమందిని తీసుకురండి. ఎంత ఎక్కువ మంది వస్తే అంతమంది తీసుకురండి. ఆడమ్మగా మీ అందరికి కూడా బస్సులు నేను ఇక్కడ నుంచి బస్సులు పంపిస్తాం. తర్వాత మీరు 8ంటికి 9ంటికి బయలుదేరితే చీరాల్లో వేటపాలెం దగ్గర అక్కడ భోజనం వస్తుంది. మా కుటుంబం మొత్తం అక్కడే ఉంటాం. మీరు భోజనాలు చేసిన దాకా అక్కడే ఉంటాం. ఆ తర్వాత సిద్ధం సభకి వెళ్ళేసి తిరిగి మళ్ళీ వచ్చేటప్పుడు వేటపాలెంలో మళ్ళీ రిటర్న్లో భోజనం అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన దాకా మీకు నేను చూసుకుంటాం. ఇంటికి వచ్చేంతవరకు ఎన్నో మీటింగులకు పోయాం, మోసం చేసే వాళ్ళ మీటింగులకు పోయాం, మనకి ఏమి చేయని వాళ్ళ మీటింగులకు వెళ్ళే ఎంతకాలం. మనకు చేసే ఆయన, మన తరపున యుద్ధం చేసే ఆయన, ఆ యుద్ధానికి సిద్ధంగా మనం వెళ్తే అదే కదా మనం ఆయనకి ఇచ్చేది. మన తరపున యుద్ధం చేస్తానంటున్నాడు, మనకు అన్యాయం జరగకుండా చేస్తానన్నాడు, మన మీద పెత్తనం చేసి ఆ పెత్తందారుల మీద యుద్ధం చేస్తానంటున్నాడు. మరి ఆయన కోసం మనం పోవడం, ఆయన కోసం వెళ్తున్నామా మన కోసం వెళ్తున్నామా? మన కోసం వెళ్తున్నాం. కాబట్టి ఎంత ఎక్కువ మంది వస్తారు. మరి మీ ఫోన్ నంబర్లు కావాలా? ఏ కాలనీకి ఎన్ని బస్సులు కావాలి? ఒక కాలనీలో ఎంతమంది వస్తారో చెప్తే నేను బస్సులు చెప్తాను. డేట్ అంతా నాకు తెలుసు సార్, నెంబర్లు మొత్తం నేను నోట్ చేస్తాను. అది కూడా తీసుకుందాం. మీ కాలనీ ఏ కాలనీ? అయితే ఒక కాలనీ 2 కాలనీ అందరూ ఒకటిగా ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా మీ మాట వినాల్సిందే. మీ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం ఇచ్చాడు. మీరందరూ ఒకటిగా ఉంటే మీ మాట మేము వినాలి. రాజకీయ నాయకులు మీరు కొట్టుకుంటే మాకు మంచిది, రాజకీయ నాయకులకు మంచిది. మీ మాట వినాల్సిన అవసరం లేదు. మేము మీ మాట వినేటట్టు ఉంటారా? మీరు మా మాట వినేటట్టు ఉంటారా? నేను మీ మాట వినేటట్టు ఉండాలా? మీరు ఐక్యంగా ఉండి ఏ సమస్యనైనా గట్టిగా మాట్లాడితే మీ మాట మేము వినాల్సిందే. మీరు ఐక్యంగా ఉండండి. చీలికలొద్దు. చిన్న కుటుంబాలని ఏ పొరపాటును కూడా చీలికలు మీ దగ్గర ఉంటే ఇక మీ మాట ఎవరు మేము వినం. రాజకీయ నాయకులు అనేవాళ్ళు మా మాట చీలికలు తెచ్చుకోవద్దు. ఒకటిగా ఉండండి. ఖచ్చితంగా నిలేసి మాట్లాడండి. ఏం చేశారు మాకని మాట్లాడండి. చేస్తేనే వాళ్ళ వైపు ఉంటాం. మీకెవరు మంచి చేస్తే వాళ్ళ వైపు మేము ఉంటామని మీరు చెప్పిన మాట ఇదే మాట ఉండాలి. ఇప్పుడు రాజకీయ నాయకుడికి భయం రావాలా మీరంటే? మీరు యూనిటీగా ఉంటే వస్తుంది. మేము ఏ నియోజకవర్గంలో ఏ క్యాస్ట్లోకైనా ఏ కాలనీకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం మేము దమ్ముగా ధైర్యంగా పోయి మీ ఇంటికి ఇది చేసామని కూడా చెప్తాం. మీ కాలనీకి ఇది కాదు, మీ ఇంటికి కూడా ఇది చేసామని చెప్పేసి చెప్తాం. మీ వ్యక్తికి కూడా ఇది చేసామని చెప్పేసి చెప్పగలం. అది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ హక్కు ఉందని చెప్పేసి చెప్తున్నా. మీరందరూ ఇప్పుడు నాకు ఫోన్ నంబర్లు ఇస్తే 6 ఫోన్ నంబర్లు 300 మందిని ఎక్కిస్తారా? మాట తప్పుతారా? మడిని తిప్పుతారా? మీరు కూడా వస్తారా? ఆ రోజు నాకు పొలం పని ఉందంటారు మీరే, ఆ రోజు నాకు బాగలేదంటారు మీరే, ఆ రోజు మా పిల్లోడు ఏడుస్తున్నారని అంటారు, మా మనవరాలు ఊరు పోయిందంటారు. మీరే ఇవన్నీ చెప్తారు. నిజమేనా? మీ సంఘం చూడండి. 6 పేర్లు ఇవ్వండి, 6 ఫోన్ నంబర్లు ఇవ్వండి. మీకు డైరెక్ట్గా హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. బస్సులన్నీ అక్కడికి పంపిస్తారు. ఈ 6 పేర్లు ఎందుకంటే అక్కడికి వెళ్ళిందాక
తిరిగి వచ్చిందాక మనలో ఒకళ్ళు ఎవరన్నా మిస్ అయ్యారనుకో బస్సు వాళ్ళకి చేయడానికి. బస్సు బాత్రూమ్కి వెళ్తారు, లెక్క తెలియదు, బయలుదేరుద్ది, వాళ్ళు ఫోన్ చేయడానికి. అర్థమవుతుందా? 6 ఫోన్ నంబర్లు ఎందుకని? మీకు నా నంబర్ ఇస్తా, మన దగ్గర ఉండేటువంటి వాళ్ళ నంబర్లు ఇస్తా. మీరు ఒకవేళ బస్సు ఆగిపోతే నేను కార్లు పంపించుకుంటా, ఇంకొక బస్సు పంపించుకుంటా. అర్థమైందా? కాబట్టి అందుకు మీ ఫోన్ నంబర్లు మాకు కావాలి, మా ఫోన్ నంబర్లు మీకు కావాలి. ఓకేనా? కాంటాక్ట్ నంబర్లు తీసుకున్న వాళ్ళకి మన కాంటాక్ట్ నంబర్లు కూడా ఇవ్వండి. మా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరు కాంటాక్ట్ నెంబర్ అండి. 100 మందికి ఇన్ని బస్సులకు 500 మందికి ఇవ్వకుండా మండలానికి ఒకరి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి మనోళ్ళది. మనం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మన కాంటాక్ట్ నెంబర్ ఒకళ్ళది ఇవ్వండి. నా నెంబర్ ఎట్లా ఉంటుంది? ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. రేపు సిద్ధం సభ అనేది ఆ గ్రామాలలో ఆ కదలిక కనపడుద్ది. ఎంత పని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలు చేస్తే పేదలందరూ కూడా ఆయనకి తోడుగా ఉంటున్నారు అనేది 125 సార్లు బటన్ నొక్కాడు మనకి డబ్బులు వేయడానికి. మధ్యలో ఎవరైనా దళారులు ఉన్నారా? ఇంతకుముందు పింఛన్లు ఇవ్వాలంటే ఒక నెల నాకి, ఒక నెల నువ్వు తీసుకో. ఇప్పుడు అది లేదు కదా. తాగారు అందరూ? టిఫిన్ రెడీగా ఉంది, టిఫిన్ చేయండి. నేను ఇక్కడే ఉంటా. నక్కా ఆనందబాబు గారిలాగా 7 ఓట్లు వేయించుకుంటాడు ఆయన. 3 సార్లు ఓట్లు వేయించుకున్నాడు జనాలతో, పోయి గుంటూరులో ఉంటాడు. ఆయన కలవాలంటే, మీరు ఎన్నుకొని గెలిచినటువంటి ఎమ్మెల్యేని కలవాలంటే మీరు ఎక్కడ కలవాలా? నాకు ఇంకా ఓటు కూడా ఇలా, నా ఓటు ఇక్కడ ఉంది, నా ఆధార్ కార్డు ఇక్కడ ఉంది, నేను ఇక్కడే దొరుకుతా, లేదా నియోజకవర్గంలో ఎక్కడైనా దొరుకుతా. ఆయన ఎక్కడ దొరుకుతాడు? ఆడకు పోయేసరికి మీరు ఏదో ఒక ఆటో వేసుకుని పోయేసరికి ఆడ గుంటూరు వాళ్ళు ఉంటారు, బడా షీట్లు ఉంటారు, పెద్ద పెద్ద కార్లు వేసుకొని, వాళ్ళ పనులు అవ్వాలా. ఆ తర్వాత తెనాలి వాళ్ళ పనులు అవ్వాలా. ఆ తర్వాత మన నియోజకవర్గంలో పెద్దందారుల పనులు అవ్వాలా. ఆ తర్వాత మిమ్మల్ని చూస్తారు లేదు. అర్థమైందా? మీరు ఎప్పుడైనా రావచ్చు నా దగ్గర, ఇక్కడే అందుబాటులో ఉంటారు. ఈ మాటలు చెప్పండి మన కాలనీలన్నీ. ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కాలనీలో ఉండే ప్రతి ఒక్క మనిషికి ఈ మాట చేరాలి. ప్రతి ఏనాది కాలనీకి ఈ మాట చేరాలి. మనకి అండగా ఉండేవాడు వచ్చాడా అనేది చేరాల, మనతో కలుస్తాడు, మనకు మాట్లాడతాడు అనేది చేరాల. మనం వెళ్తున్నాం అమృతులుగా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మనకి ఎలవర్రా, మనకి అమృతులు ఎలవర్ వెళ్తూ ఉన్నాం. ఏనాది కాలనీ గుడిసెలు ఇంకా పక్కనే వేసుకుంటున్నారు, ఒక 10 ఇళ్ళు. వాళ్ళతో మాట్లాడాం. వాళ్ళకి ఇంకా స్థలాలు రాలే, వాళ్ళ ఆధార్ కార్డులు వేరే ఎక్కడో ఉన్నాయి, అద్దంకి అటువైపు ఉన్నాయి. కొంతమంది కోటాలు లేవు. అక్కడ ఎక్కడ నాకు ఆ కాలనీ కనిపిస్తే అలా ఆగేసేస్తాను. అలానే కొండేపులో చేసాం. ఏ కాలనీకి పోవాలన్నా ముందు ఆయన పోయేవాడు, పోయి వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చేవాడు. అక్కడికి వెళ్ళేవాళ్ళం, ఆధార్ సెంటర్స్ పెట్టేవాళ్ళం వాళ్ళకి రావాల్సినటువంటి. ఎందుకంటే మీరు చాలా ధైర్యంగా ఉన్నారు. మా దగ్గర ఏనాదులు అసలు మాట్లాడరు, భయం. వాళ్ళు మేము దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు పారిపోతారు, అంత వెనుకబాటుతనంతో ఉంటారు. మాకంతా సబ్బు తోటల్లో అట్లా పోయేవాళ్ళు కదా. మీరు వ్యవసాయ రైతులు, మీరు ఒక రకంగా పొలమే లేని రైతులు మీరు. కాబట్టి మీలో చాలా చేంజ్. ఇందులో రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతకుముందు రేషన్ కార్డులు లేని వాళ్ళు, ఈ గవర్నమెంట్ వచ్చినాక రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొత్తగా రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు చేతి, కొత్తగా రేషన్ కార్డు చేయలేదండి. తర్వాత రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పింఛన్లు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పింఛన్ వచ్చిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. అబ్బా, ఇది కదా కావాలి మనకి, ఇది కదా. రేపు 5,000 ఇస్తాం, ఓటేయండి, ఒకటి ఇట్టేయండి. రాములవారి మీద, రాములవారినైనా మీరు పూజించేది, రాములవారి మీద ఒట్టేయండి, యేసుప్రభు మీద ఒట్టేయండి. కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉంటారుగా, అల్లా మీద ఒట్టేయండి అని చెప్పేసి చెప్తారు. ఒట్టేయండి. ఒట్టేసి మా రక్తం దాగిన వాళ్ళకి ఓటేసేది లేదు, మా కుటుంబాలకి మంచి చేస్తే వాడు ఓటేస్తామని చెప్పి, అయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా అని చెప్పించాను. పైకి చెప్పకూడదయ్యా, వరం ఇవ్వడు దేవుడు. పైకి చెప్తే వరం ఇస్తాడా? ఇవ్వడు కదా. మనసులో చెప్పుకోవాలయ్యా అని
ఈ మనసులో మా కుటుంబానికి ఎవరు మంచి చేస్తే వాళ్ళకే ఓటేస్తామని చెప్పి డబ్బులు తీసుకొని రేట్ చేస్తే అట్నేనయ్యా అని. ఓకేనా? రైట్. వెళ్ళొచ్చా? వస్తా పల్లెలోకి వస్తా, కూర్చుంటా. సిద్ధం సభ అయిన తర్వాత ఇప్పుడు ఆల్ ఫోన్ నంబర్లు ఇవ్వండి. ఏ సమస్య వచ్చినా అడగండి. అక్కడ మీకు ఎంపీపీ గారు కూడా ఉంటారు, ఆయన బాగున్నారు. ఏమ్మా ఎంపీటీసీ గారిని కూడా పంపిస్తా, ఎందుకంటే మీకు లోకల్గా ఒక బలం కావాలా. ఎంపీపీ గారు కూడా నేను కూడా వాళ్ళకి చేస్తారన్నారు, చెప్పారు, నాకు కూడా మాట్లాడారు. నేను ఎంపీపీ గారితో మాట్లాడతా. మీకు ఆయన ఉండడం మీకు కూడా అది మంచిదే, ఎందుకంటే పెత్తందారి కాదు, అతను కూడా వచ్చింది ఎస్సీ సామాజిక వర్గం నుంచి, చిన్న కులాల నుంచి వచ్చాడు కాబట్టి మీకు మంచిదే. మీకు ఏ సమస్య ఉన్నా ఆయనకి కూడా చెప్పండి. ఎంపీటీసీ గారు అక్కడ కాకపోయినా నాకు. ఓకేనా? అందరూ సిద్ధం సభకి అందరూ సిద్ధమేనా? సిద్ధం అనేది ఊరక కంటే కాదు, చెయ్యి పిడికలు బిగించి సిద్ధమా? సిద్ధమా? సిద్ధం. థ్యాంక్ యూ.